చిచి, వీడికిప్పుడు పాయసం ఇవ్వాలా? అంతా నా కర్మ. దీన్ని తీసి ఇందులో వేసి చిరంజీవికిస్తాను. ఈ బల్లిని చూడగానే వాడెలాగో పాయసం విసిరేస్తాడు. నా చెల్లంటే ఇష్టం లేదు, అందుకే తన చేత్తో ఇచ్చిన ప్రసాదాన్ని విసిరేశాడని అందరినీ నమ్మించి వాడికి నా చెల్లి మీద ప్రేమ లేదని ప్రూవ్ చేయాలి. లోపల ఒకటి పెట్టుకుని బయటికి నటిస్తున్నాడని అందరికీ అర్థమయ్యేలా చేయాలి. విజయ, తీసుకెళ్ళివు. ఎందుకు నా చెల్లెలి మొహం మీద ప్రసాదం కొట్టావు? లేదు వదినమ్మా, అది దాంట్లో పెద్దవాళ్ళు మీరున్నారు, మా అమ్ముంది, మేము ఉన్నాం. ఇంతమంది ఉండగా తినే ప్రసాదాన్ని నా చెల్లెలి మొహం మీదకి ఎలా విసిరేశాడో చూడండి. ప్రసాదాన్ని ఎవరైనా అలా విసిరేస్తారా? ఇష్టం లేనప్పుడు వద్దని చెప్పాలి, అంతేకాని ఇలా మొహం మీద కొడతావా? బుద్ధుందా నీకు? పాపా, అది కాదు, అందులో బల్లుండది. బల్లెక్కడి నుంచి వస్తుంది? అందరం కలిసే కదా వంట చేశాం. ఇంట్లో లేని బల్లి నీ గిన్నెలోకి వచ్చిందా? ఏయ్, ఏంది నోరుంది కదా అని తిడతా ఉండవో? బల్ల గుపించినదని చెప్తా ఉండాడు కదా. అత్త, నిజంగానే దాంట్లో బల్లుండది, అందుకే పడేసినాను. నిజంగా బల్లుంటే కనిపించాలి కదరా, ఏది? ఎందుకురా ఎప్పుడు చూసినా ఏదో ఒకటి చేస్తుంటావు, అందరితో తిట్లు తింటుంటావు. వాడు తప్పులు చేయడానికి తిట్లు తినడానికి పుట్టాడురా.